హాయ్ గాయ్స్! వెల్కమ్ టు ద రైజింగ్ లెర్నర్స్. ఈరోజు ఏంటంటే మనం బయట చాలా ఇష్టపడి తినే ఫుడ్ ఫ్రైడ్ రైస్. దాన్ని ఎలా మనం ఇంట్లోనే చేసుకోవాలి తక్కువ ఇంగ్రీడియెంట్స్‌తో అనేది నేను చేసి చూపించబోతున్నాను. సో, నాతో పాటు మీరు కూడా ట్రై చేయండి. సో, ఫస్ట్ అయితే ఇందులో మనం పాన్ పెట్టుకుందాం. సో, కొంచెం 1 టేబుల్ స్పూన్ ఆయిల్ చాలనమాట. సో, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి అందులో ఒక ఎగ్ నేను బ్రేక్ చేసి వేసుకుంటున్నాను. సో, మీరు రైస్ ఎక్కువ తీసుకుంటే ఒక ఎక్స్‌ట్రా ఎగ్ కూడా మీరు తీసుకోండి. నేనైతే 1 తీసుకున్నాను. ఇలా దాన్ని స్టిచ్ చేయండి. సో, ఇందులో ఏంటంటే కొంచెం సాల్ట్, సో, అలాగే కొంచెం రెడ్ చిల్లీ పౌడర్ అనమాట. చాలా కొంచెం అనమాట. సో, నేను మీకిక్కడ చూపిస్తాను. అది ఎంత తీసుకోవాలి అనేది క్వాంటిటీ. చూడండి నేను జస్ట్ లైట్‌గా తీసుకుంటున్నాను. సో, నేను ఎక్కువేమి వేయలేదు. సో, అలాగే ఇక్కడ స్కిప్ అయిందనమాట నేను సాల్ట్ వేసేది. సో, మీరు కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి. ఎక్కువ వేయద్దు. కొంచెం చాలు. దాని తర్వాత దీన్ని ఒక ప్లేట్‌లోకి తీసుకోండి. సో, ఇది ప్లేట్‌లోకి తీసుకున్నాక అదే ప్యాన్‌లో ఒక 2 టేబుల్ స్పూన్ మళ్ళీ ఆయిల్ వేయండి. సో, ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులోకి ఆనియన్స్ వేయండి. ఇది నేను ఇక్కడ హాఫ్ కట్ చేసుకొని ఇలా వేసుకోండి. సో, ఇలా వేసిన తర్వాత అది బ్రౌనిష్ కలర్ కొంచెం లైట్ బ్రౌనిష్ వచ్చేంత వరకు దాన్ని ఫ్రై చేయండి. I begin to I begin to సో, ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో కొంచెం చిటికెడు పసుపు వేయండి. సో, పసుపు వేసిన తర్వాత దీని కలర్ కూడా మారిపోతుంది. ఈ పసుపు వేస్తే దానికున్న టేస్ట్ వేరుగా ఉంటుందనమాట ఆనియన్స్‌లో వేస్తే. కొంచెం చాలు వేసి వేయనట్టుగా అనమాట. సో, ఇలా వేసిన తర్వాత దాన్ని మంచిగా కలపండి. ఇప్పుడు ఇందులో కరివేపాకు రెమ్మలు వేద్దాము. సో, వేసి బాగా స్టిచ్ చేసుకుందాము. ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ తీసుకుందాము. సో, ఒక 1 టేబుల్ స్పూన్ చాలు. సో, తక్కువ రైస్ తీసుకుంటే తక్కువ తీసుకోండి. సో, దాని క్వాంటిటీ తగ్గట్టుగా తీసుకుంటే టేస్ట్ బావుంటుంది. సో, ఇందులో టేస్ట్ పార్ట్ అంటే నాకు తెలిసి జింజర్ గార్లిక్ పేస్ట్. సో, చాలా బావుంటుంది. సో, దానికి తగ్గట్టుగా తీసుకోండి. సో, తీసుకొని ఇలా బాగా ఇలా కలపండి. ఆ పచ్చి వాసన పోయేంత వరకు బాగా స్టిచ్ చేసుకోండి. సో, ఇందులో పచ్చిమిర్చి అనమాట. సో, నేను 1 తీసుకొని హాఫ్ కట్ చేసుకున్నాను. సో, మీకు అది కారం తక్కువగా అనిపిస్తే దానికి కూడా కొంచెం మీరు అడ్జస్ట్ చేయొచ్చు. సో, అడ్జస్ట్ చేసి బాగా దీన్ని కొంచెం ఆహ్, బాగా కలిపేయండి. సో, అలాగే మనకైతే మిగిలిపోయిన రైస్ ఉందో, సో, ఇప్పుడు ఆ రైస్‌ని ఇందులోకి తీసుకుందామనమాట. నేను కొంచెం తీసుకున్నాను ఒక ప్లేట్‌లో. సో, దాన్ని ఇందులో యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసి బాగా మిక్స్ చేస్తున్నాననమాట. ఇలా బాగా ఆ రైస్‌ని మిక్స్ చేసిన తర్వాత మనం ఫస్ట్‌లో ఎగ్ ఫ్రైని పక్కకు తీసుకొని పెట్టుకున్నాం కదా! ఇప్పుడు అది ఈ రైస్‌లో వేసి బాగా స్టిచ్ చేయండి. సో, అదంతా కూడా ఆ ఎగ్‌కి అలాగే ఆ రైస్‌కి బాగా పడుతుంది. సో, అలా వేయండి. తర్వాత నేను మ్యాగీ ప్యాకెట్ ఉంటుంది కదా! సో, నిజంగా చెప్తున్నానండి. ఆ మసాలా ప్యాకెట్ మనం ఎందులో యాడ్ చేసినా టేస్ట్ వేరుగా ఉంటుందనమాట. సో, ప్రతి దానికి సరిపోతుంది. సో, అలాగే ఇక్కడ కొంచెం రెడ్ చిల్లీ పౌడర్ కూడా తీసుకొని నేను యాడ్ చేసుకున్నాననమాట. సో, ఇలా యాడ్ చేసుకున్న తర్వాత టేస్ట్ మనకి కావాలంటే సాల్ట్ ఉంటుంది కదా! సో, కన్ఫర్మ్‌గా సాల్ట్ యాడ్ చేయండి. సో, మీ టేస్ట్‌కి తగ్గట్టుగా అనమాట. సో, ఎంత తీసుకోవాలి అని చెప్పేసి మీకు తెలుస్తుంది మనం టేస్ట్ చూసినప్పుడు. సో, దానికి తగ్గట్టుగా తీసుకొని నా దగ్గరైతే సోయా సాస్ ఉంది. సో, నా దగ్గర ఉంది కాబట్టి యూజ్ చేశాను. ఒకవేళ మీ దగ్గర లేదంటే దాన్ని స్కిప్ చేయొచ్చు. నో ప్రాబ్లమ్. సో, సోయా సాస్ వేయకపోయినా దాని టేస్ట్ వేరుగా ఉంటుంది. మీరు ట్రై చేయొచ్చు. నా దగ్గర ఉంది కాబట్టి యూజ్ చేశాను. సో, దీన్ని వేసిన తర్వాత బాగా స్టిచ్ చేసుకోండి. సో, స్టిచ్ చేసుకున్న తర్వాత లాస్ట్‌లో మనకిదిగో ఇలా వస్తుందనమాట. సో, వంటలో ప్రతిది కూడా ఒక ఆర్టే. సో, నాకు తెలిసి ఫ్రైడ్ రైస్‌లో ఎక్కువ మనము తిప్పుతూ ఉంటే అది టేస్ట్ బావుంటుంది. బయట కూడా మనం చూస్తాం కదా! అలా అనమాట. ఇప్పుడు లాస్ట్‌లో నేను కొత్తిమీర తీసుకున్నాను. సో, గార్నిష్ కోసం అవ్వచ్చు, టేస్ట్ కోసం కూడా చాలా బావుంటుంది. సో, నేనిక్కడ కొత్తిమీర యాడ్ చేసుకున్నాను. సో, యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేశాననమాట. సో,
తిప్పుతూ ఉండండి. టేస్ట్ చాలా బావుంటుంది. సో, ఇలా తీసుకున్న తర్వాత కంప్లీట్ అయిపోయిందండి. సో, ఇప్పుడు నేను దాన్ని సర్వింగ్ ప్లేట్‌లోకి తీసుకుంటున్నాను. సో, చూడండి ఆ కలర్ చూడండి. మనకు బయట ఫ్రైడ్ రైస్ ఎలా అయితే చేస్తారో సేమ్ అదే టేస్ట్ ఉంటుంది. కావాలంటే నాకు మీరు కామెంట్ కూడా పెట్టొచ్చు ఎలా ఉంది ఏంటి అని. చాలా టేస్ట్ బావుంటుంది. సో, ట్రస్ట్ మీ. సో, నేనైతే తక్కువ ఇంగ్రీడియెంట్స్ ఏసి నేను చేశాను. టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. సో, మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. ఇందులోకి ఆనియన్స్ తింటే ఉంటుంది చూడండి. చాలా బావుంటుంది. సో, చూడండి ఇప్పుడు నేను టేస్ట్ చేసి చూస్తున్నాను. ఓహ్! హ్మ్. సూపరుంది. సూపరుంది. చాలా బావుంది. గైస్ ఖచ్చితంగా ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్ట్ బావుందనమాట. సో, ఆనియన్‌తో తింటున్నాను. సో, చాలా బావుంటుంది. ఇందులోకి లెమన్ కూడా చాలా బావుంటుంది. మీరు యూజ్ చేయండి. ఇంకా ఎందుకు చూస్తున్నారు? వెళ్లి ట్రై చేయండి. చాలా టేస్ట్ బావుంది. మర్చిపోయాను. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో, నేను మోర్ వీడియోస్ చేయాలంటే మీ సపోర్ట్ నాకుండాలి. కన్ఫర్మ్‌గా సబ్స్క్రైబ్ చేయండి. సో, థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ గైస్. సో, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.